అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశంలో మాది దుబ్బాక. నేను గత 10 ఏళ్ల నుంచి ఆటో నడుపుకుంటూ బతుకుతున్నాను, జీవనం కొనసాగిస్తున్నాను. కానీ ఈ ఫ్రీ బస్సు వలన మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మాకు పొట్ట కూడా గడచలేదు. మీరే దయచేసి గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నాము. లేకపోతే చాలా ఆటో కార్మికులు రోడ్ల పడతారని కోరుకుంటున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్త బంద్ పిలుపునిచ్చిన ఆటో యూనియన్ సంఘాల మేరకు ఈరోజు దుబ్బాక ఆధ్వర్యంలో దుబ్బాక పట్టణ ప్రాంతంలో ఈరోజు స్వచ్ఛందంగా ఆటోలు బంద్ చేయడం జరిగినది. తక్షణమే ప్రభుత్వం ఈసారన్నా కనుకరించి మా ఆటో కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి ఆ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాము. ఏ ప్రభుత్వమైనా మాకు అన్నీ ఒకటే, కానీ ఈరోజు ఉచిత ప్రయాణం వల్ల మాకు ఆటో కార్మికులు రోడ్డు మీద పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ ఆటో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇక ముందు అలాంటి దారి తీయకుండా దయచేసి తక్షణమే మా గురించి ఆలోచించి మా యొక్క ప్యాకేజీ మాకు ఇవ్వగలరని ప్రార్థన. భారత్ బంద్ తరఫున మా దుబ్బాక మండలం టౌన్ యొక్క అందరి ఆధ్వర్యంలో ఆటో యూనియన్ తరఫున బంద్ చేయడం జరిగింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మహిళలకు ఫ్రీ బస్ పెట్టింది, దానికి ఓకే మేము ఒప్పుకుంటున్నాం. కాకపోతే ఎందుకంటే మా ఆటో కార్మికుల యొక్క కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి కాబట్టి దాని గురించి గవర్నమెంట్ ఏదన్నా మాకు ఆర్థిక సాయం అన్నా చేయాలా, లేకుంటే మా కుటుంబాలనన్నా ఆదుకోవాలని గవర్నమెంట్ యొక్క మేము కోరుతున్నాము. ఎందుకంటే ఈ ఆదుకోకపోతే మా కుటుంబాలు మేము అందరం కలిసి రోడ్డు మీద పడి ఆత్మహత్యలు చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి తెచ్చిండు మన రేవంత్ రెడ్డి. దయచేసి ఎందుకంటే తక్షణమే ఈ ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ప్రతి ఒక్క ఆటో కార్మికులకు ప్రభుత్వం ఎంత సహకారం చేయాలని మేము కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.